హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి దేవి ఏమైపోయావు, వీడియోస్లో ఏం లేవు, ఉన్నావా పోయావా అనుకునే వాళ్ళకి మధ్యలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఏంటి ఎవరు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, వ్యాన్ ఏంటి అనుకునే వాళ్ళకి మేమైతే ఈరోజు నిడదవోలు కోట సత్తెమ్మతల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. తిను వచ్చేసి మా పెద్దమ్మ ఎప్పుడో ఒకసారి మొక్కుకుందంట నిడదవోలు కోట సత్తెమ్మతల్లి అమ్మవారికి. ఫ్యామిలీ అందరం ఇలా కలిసి అయితే వస్తామని. సో అందరినీ ఇలా కట్టి వ్యాన్లో అయితే పడిసేసింది. అండ్ నేను ఫస్ట్ టైం ఇలా వ్యాన్లో వెళ్తాం, ఎప్పుడు వెళ్ళలేదు. పెళ్ళిళ్ళకి చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి ఆ టైంలో అయితే వెళ్ళేవాళ్ళం, కానీ తర్వాత ఇదే ఫస్ట్ టైము ఇలా సరదాగా వెళ్ళడం. అయితే తర్వాత మా పెద్దమ్మ చెప్పిందంటే, మా ఇంట్లో మా పెద్దమ్మ శివగామిని ఏం చెప్పిందంటే అది జరగాలి. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, మా పెద్దమ్మకి మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాము. ఎప్పటికీ అయితే మా పెద్దమ్మకి అయితే రెస్పెక్ట్ ఇస్తాము. సో మా పెద్దమ్మ ముందు రోజు ఫోన్ చేసి, దేవి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వ్యాన్ వస్తుంది, రెడీగా ఉండి వ్యాన్ ఎక్కాయని అయితే చెప్పింది. ఏదో మాది పక్కన ఇళ్ళలాగా మా పక్కన ఊళ్ళే ఉంటే ఒక్కొక్కరి దూరం 6 kilometers, ఒక 2 kilometers, 3 kilometers అలా ఉంటుంది. కానీ మేమైతే పెద్ద డిస్టెన్స్లో ఉంటాం, అందరం పక్కనే ఉంటాం. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వరకు వ్యాన్ నాన్ స్టాప్గా అందరిని ఒకరిని ఎక్కించుకునేసరికి 6 అయింది. 6కి మేము స్టార్ట్ అయితే 9 అయింది మేము వెళ్ళేసరికి. సో ఇలా సరదాగా అయితే మా జర్నీ అయితే చాలా సరదాగా స్టార్ట్ అయ్యింది. చాలా సరదాగా అటు నుంచి వీడియో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫేస్లన్నీ ఒకసారి చూడండి, అటు నుంచి కూడా అందరిని ఒకసారి ఫేస్లన్నీ తీశాను. అంటే లాంగ్ జర్నీ కదా, మాకు ఇక్కడ నుండి అక్కడికి ఒక 4 hours పట్టింది అనుకుంటా. అది ఇలా రాజమండ్రి నుంచి అయితే కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాము. అటు నుండి అయితే ఇలా రాజమండ్రి నుంచి అయితే వచ్చాము, చాలా ఫాస్ట్గా వచ్చేసాము. కానీ ఇలా వెళ్ళడం అనేది అయితే చాలా లాంగ్ అనిపించింది సామర్లకోట నుండి. సో 9 o'clock అయితే ఇలా కోడిని అయితే తీసుకుని నిడదవోలు అయితే వచ్చేసాము. చూసారు కదా, ఒకళ్ళు అయితే దిగుతున్నారు. మా అమ్మమ్మ వీళ్ళందరూ దిగుతున్నారు. మా అమ్మమ్మని కూడా లాస్ట్ వీడియోలో అందరినీ చూసే ఉంటారు ఆల్మోస్ట్. ప్రతి వీడియోలో మా అమ్మమ్మ అలా ఎక్స్ప్లెనేషన్ చేస్తూనే ఉన్నాను. తినొచ్చి మా అక్క, మా బావ, మా అన్నయ్య వీళ్ళందరినీ చూసే ఉంటారు కదా. లాస్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అందరినీ చూపించాను ఒకసారి. మా అమ్మ కూడా అందరికీ తెలుసు. ఒకళ్ళు దిగేసాం. తర్వాత టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్స్, హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే గుర్తొచ్చింది. అంత బాగుంది, బయట గాలిగోపురం వచ్చి అంత చాలా బాగుంది. అండ్ మీరు కూడా అనిపించే ఉంటుంది, నిడదవోలు సత్తెమ్మ తల్లి గాలిగోపురం సేమ్ పెద్దమ్మ తల్లి గాలిగోపురం లాగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పిల్లలకైతే టిఫిన్ పెట్టడం అయితే జరిగింది. వాళ్ళిద్దరు తోటికోడళ్ళు తెలిసి లాస్ట్ వీడియోలో అందరినీ పరిచయం చేశాను. కొంతమంది లాస్ట్ వీడియోలో ఇప్పుడే ఫస్ట్ టైం కనిపించొచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళందరూ అయితే లాస్ట్ వీడియోలో కనిపించిన వాళ్ళే. మా వదిన వీళ్ళందరూ తెలిసే ఉంటుంది కదా, లాస్ట్ వీడియోలో ఒకసారి అయితే చూపించేశారు అందరినీ. సో పిల్లలందరినీ ఇలా కూర్చోబెట్టి అయితే వాళ్ళకి టిఫిన్స్ పెట్టేస్తాం. తర్వాత నైవేద్యానికి అయితే రెడీ చేస్తున్నాము. మా వదిన మేమందరం అయితే నైవేద్యం పట్టుకుని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడ అమ్మవారికి నైవేద్యం చూపించేసిన తర్వాత కోళ్ళు అవి కోసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. సో మా పెద్దమ్మ అయితే ఇంటి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది, కానీ బూర్లు ఏవో కింద పడిపోయినాయి అని మళ్ళీ ఇక్కడికి వచ్చాక బూర్లు వేశారు. ఫస్ట్ బూర్లు వేసిన తర్వాత మొత్తం అన్నీ తీసుకుని ఇలా చూసారు కదా, ఆషాఢంలో సార్లు కూడా ఇలా తీసుకుని వెళ్తున్నారు. సార్లు అంటే అమ్మవారికి సార్ తీసుకుని వెళ్తున్నారు. ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ, ఇంకా మేకపోతులు అన్నీ తీసుకుని వెళ్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనకి హైదరాబాద్లో తెలంగాణ సైడ్ అయితే బోనాలు ఎలా చేస్తారో, ఆషాఢంలో ఇలా మా ఆంధ్ర సైడ్ అయితే ఆషాఢంలో అమ్మవార్లకి, గ్రామ దేవతలకి ఇలా సార్ అనేది పెడతారు. సారీ ఇలా పెడతారు. సార్తో పాటు ఇలా మేకపోతులు అవన్నీ తీసుకుని వెళ్తారు. బోనాలను అలానే ఇక్కడ కూడా సేమ్ జరుగుతుంది. సో మేమందరం ఇలా అయితే వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్కి అయితే ఇలా స్టార్ట్ అయ్యాము. ఎలా ఎండ అయితే ఆ రోజు అప్పటి వరకు వర్షాలు పడ్డాయి, ఆ రోజు మాత్రం ఎండ చాలా దారుణంగా ఉంది. ఎండ కాయకుండా కొంచెం చల్లగా ఉన్నా సరిపోయేది. ఒక్కొక్కరు ఫుల్గా మేకప్లు వేసుకుని వస్తే చెమట, జిడ్డు మొత్తం అన్నీ పోయినాయి. మేకప్లు అయితే మొత్తం పోయినాయి. మేకప్ అంటే హెవీ మేకప్ కాదనుకోండి, ఏదో లైట్గా అన్నా ఏదో మేకప్లు కొడతారు కదా, వాళ్ళు ఫేసులు చూడాలి అమ్మ బాబాయ్ అనిపించింది. అలా అయిపోయాయి ఫేసులు అందరివి కూడానే. సో ఇది అందరూ ఉన్నారు కదా, ఇందాక చూపించాను కదా వీడియో, వాళ్ళందరూ సార్లు తీసుకొచ్చిన వాళ్ళు. సో తర్వాత మేము వచ్చి ఇలా గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇలా అయితే లోనికి అయితే వచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్, అమ్మవారి ఉండి ఆలయానికి ఎదురుగా అయితే ఇలా నైవేద్యం అయితే అమ్మవారికి చూపించేసాము. తర్వాత ఇక్కడ కాదు, వేరే గుడిలో కూడా చూపించాలి అంటే అక్కడ కూడా పక్కనే ఉంది అమ్మవారి నైవేద్యం చూపించే టెంపుల్ అయితే, అక్కడికి కూడా వెళ్ళాము. ఎందుకంటే ఇది గర్భాలయం ఎదురుగా అయితే పెట్టాము. గర్భాలయం ఎదురుగా కూడా చాలామంది ఇక్కడ కూడా అమ్మవారికి నైవేద్యం చూపిస్తున్నారు. ఏంటంటే నాకు ఈ టెంపుల్లో బాగా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది.
మీరు కూడా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. మా పెదనాన్న ఏదో గట్టిగానే కోరుకుని ఉంటాడు. ప్రతి ఒక్కరి కోరిక ఒక్కటే, అది నాకు తెలుసు. వీడియో లాస్ట్లో చెప్తాను. ఈరోజు వచ్చి అమ్మవారికి శాకాంబరిని అలంకరణ. సో కూరగాయలు అన్నిటితోటి అలంకరణ చేశారు. లాస్ట్ ఈ కూరగాయల పరిస్థితి చూడాలి, అమ్మ బాబోయ్ అనిపించింది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే. సో నా మనసులో ఉన్నది కూడా అదే, అందరూ కోరుకునేది అదే. సో అది నెరవేరితే మళ్ళీ వద్దామా అనే అందరం అనుకున్నాము. తర్వాత వచ్చి ఆ ప్రసాదం ఆ నైవేద్యం అవి తీసుకుని అమ్మవారి పక్కన వేరే చిన్న టెంపుల్ ఉంటే అక్కడికైతే తీసుకొచ్చాము. అందరూ వెళ్ళే ఉంటారు కదా, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చెప్పండి. నిడదవోలు సత్యంతల్లి టెంపుల్ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అక్కడ జరిగే పూజలు అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్ అయిపోయిందండి నాకు నిడదవోలు సత్యంతల్లి టెంపుల్. చాలా మళ్ళీ వెళ్ళాలి అనిపించేలా అనిపించింది. ఇక్కడ కూడా ఒకసారి నైవేద్యాలు అయితే చూపించాము. వీళ్ళందరూ మా వాళ్ళే. చూడండి ఒకసారి అమ్మవారు అంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకునేది ప్లేస్ ఇక్కడ వేరేగా సపరేట్గా చేశారు. గర్భాలయంలో అమ్మవారు వేరు. గర్భాలయంలో అమ్మవారికి కూడా వీడియోస్ తీసుకునేంత అంత ఉంది, కానీ నేను తీయలేదు. ఎందుకంటే అమ్మవారిని మనం డైరెక్ట్గా చూసి కోరుకుంటేనే నెరవేరుతాయి కదా. మనం వీడియో ఫోన్ ఎలా ఉంది కదా అని ఫోన్తో ఎలా పడితే అలా తీయకూడదు కదా. మీరు కూడా డైరెక్ట్గా దర్శనం చేసుకోండి. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇప్పటికి వచ్చి ఒకసారి అయితే నిడదవోలు వెళ్ళండి, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూశారు కదా అమ్మవారికి ఎంతమంది ఎన్ని నైవేద్యాలు పెట్టారో. అంటే నాకు ఇందులో గారెలు అయితే చాలా బాగా నచ్చినాయి. మా పెద్దమ్మని అంటున్నా, నా పెద్దమ్మ గారెది అని, ఎందుకంటే అక్కడ అన్నీ పెట్టారు. అంటే విగ్రహం అమ్మవారికి చూపించేసిన తర్వాత మనం తీసుకోవచ్చు కదా, కానీ ఒక్కొక్కరు లుక్స్ ఇస్తున్నారు, భయంకరంగా ఇస్తున్నారు. మా పెద్దమ్మ తీసుకో ఏం పర్లేదు అని అన్నారు, కానీ తర్వాత తీసుకోలేదు. తర్వాత మేము వచ్చేసి ఇలా ఇవి వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాము. తోటికాడలు ఇద్దరు నేను చూశారు కదా, నేనైతే చాలా ఏదో చేసేస్తున్నాను అన్నట్టు చేసేస్తున్నాను, కానీ అప్పటికి నా ఏళ్ళు పోలేదు. అది కూడా చెప్తాను లాస్ట్లో ఏమైంది ఏం జరిగింది అనేది. నేనైతే బిర్యానీ చేస్తున్నాను. ఏంటి అలా తిప్పేస్తున్నావు, నిజంగానే చేస్తున్నావా నా తింటున్నావా అనుకునే వాళ్ళకి చాలా కష్టపడ్డాను ఆ బిర్యానీ ఒక్కదానికి. తర్వాత నేను ఏం చేయలేదు, ఎండ చాలా విపరీతంగా ఉంది. నేను ఎక్కువసేపు ఎండలో అయితే ఉండలేను కాబట్టి తర్వాత ఇలా గోరిగోపురంలో పడుకున్నాను ఫుల్గాని. సో బిర్యానీ అయ్యే వరకు మాత్రం అయితే కదలలేదు, ఎందుకంటే బిర్యానీ అయినా బాగానే ఉన్నాయి, వంటలు చాలా బాగా వచ్చినాయి. సో కర్రీ వచ్చేసి మా తమ్ముడు వండాడు, బిర్యానీ ఒక్కటి మాత్రం మా అమ్మ నేను చేసాము. మా పెద్దమ్మ మా వదినదండి కష్టం అంతానే. అయ్యా బాబోయ్ అంత ఓపిక ఎలా వచ్చింది అనిపించేలా ఉన్నారు. ఆ చీరలు కట్టుకుని ఆ ఓపిక, ఆ ఎండ, నేను మిగతా అందరు సైడ్ అయిపోయాం. నిజంగా చెప్పాలంటే ఎవ్వరు అక్కడ లేరు, మిగతా అందరం సైడ్ అయిపోయాం. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా నాన్ స్టాప్గా పనిచేసిన వాళ్ళు అయితే మా పెద్దమ్మ మా వదినే. అంత ఓపిక ఎలా వచ్చింది వీళ్ళకి అనిపించింది నాకైతే. లాస్ట్ వరకు అలా చేస్తూనే ఉన్నారు. మా అమ్మ చూశారు కదా, మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో వంటలు చేస్తుంది కాబట్టి సో బిర్యానీ తిప్పడం ఈజీగా తిప్పేస్తుంది. నాకు అది కదలట్లేదు, నేను అదే చెప్తున్నాను. నేను తిప్పుతుంటే కదలట్లేదు, నువ్వు తిప్పితే బాగానే కదులుతుంది ఏంటి అని అడుగుతున్నాను మా అమ్మని. నేను ఇలా తిప్పితే అసలు కదలలేదా బిర్యానీ ఏదిని అంటే, నేను చిన్న గరిటెతో ఇలా తిప్పేదానికి అంత పెద్ద దాంతో తిప్పేదానికి చాలా తేడా. ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు వంటలు కూడా ప్రిపేర్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ అది కూడా అవ్వలేదు. తర్వాత ఇలా వచ్చి చాలా కష్టపడి ఉల్లిపాయలు కోస్తున్నారు, అందులోకైతే మనం అస్సలు వెళ్ళలేదు, ఎందుకంటే కళ్ళంటి నీళ్ళు మామూలుగా రావో. సో అలాగో మీరే కోసుకోండి. ఏదో సాక్ ఇచ్చారు కొద్దిసేపు. మా అమ్మ అయితే అమ్మవారి టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి చెప్పింది. కానీ నెక్స్ట్ టైం అయితే ఒక్కొక్కరి గురించి వేరే ఒపీనియన్స్, మ్యారేజ్ ఒపీనియన్స్ ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాను ఒక ఇంటర్వ్యూ అందరం కలిసినప్పుడు. నెక్స్ట్ టైం మా ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు వీడియోస్ అయిపోయిన తర్వాత అంటారు మాతో ఎందుకు మాట్లాడించలేదు అని అంటారు, కానీ వీడియోస్లో అయితే ఎవరు మాట్లాడరు. మా పెద్దమ్మ అయితే చాలా బాగా మాట్లాడింది, కొంచెం ఎమోషనల్ అవ్వబోయింది. తర్వాత మళ్ళీ మా అమ్మ డైవర్ట్ చేసేసింది. అంటే మా పెద్దమ్మకి చాలా కోరికలు ఉన్నాయి, అన్నీ నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా అదే దండం పెట్టుకున్నాం కాబట్టి ఈ ఇయర్ మా పెద్దమ్మ కోరికలు నెరవేరిపోతాయి. మా పెద్దమ్మ కొంచెం ఎమోషనల్ అయ్యేసరికి మా అమ్మ వీళ్ళందరూ మా వాళ్ళే అందరితో మా పెద్దమ్మ ఎమోషనల్ నుంచి బయటకు వచ్చేసింది. నెక్స్ట్ టైం ఏదైనా మా ఫ్యామిలీ గట్ట దగ్గర ఉందంటే అందరి దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్ మ్యారేజ్ మీద ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఫ్యామిలీ మీద తీసుకుంటాను. ఒపీనియన్ ఏంటి అనేది అయితే తీసుకుంటాను. నేను వచ్చేసి జిజ్జత్త అని, అంటే మా అత్త ఉంది కదా, మా మామయ్య వాళ్ళ వైఫ్ ఉంది కదా, మా అత్త వాళ్ళ అత్త మాట. సో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి సో ఓన్ అత్తలానే ఉంటుంది మాకు. మా అత్త అలాగో అలానే ఉంటుంది. తిను వచ్చి మా అక్క వాళ్ళ అత్తగారు, తిను కూడా చాలా బాగా చూసుకుంటారు. నాకు ఒక
9 ఇయర్స్ నుంచి నేను 9 ఇయర్స్ అమ్మాయి అప్పటి నుంచి తెలుసు నాకు. అంటే మా అక్క మ్యారేజ్ అప్పుడు అయింది కాబట్టి అప్పటి నుంచి తెలుసు. నాకు 9 ఇయర్స్ అంటే మా అక్కకి 11 ఇయర్స్ ఏమో, 12 ఎంతో తెలియదు నాకు కూడా సరిగ్గాని. అండ్ ఇద్దరికి అప్పటి నుంచి తెలుసు. తర్వాత వచ్చి గాలి ఆడట్లేదు, అయ్యో బాబు అనేసి, ఎండ గాలి లేదు ఏం లేదు. చూసారు కదా ఆ పల్లెలతో ఏదో తినడం కోసం పల్లెలతో ఇసుక్కుంటున్నాం. మా ఓన్ వీడియో తీయమంటే ఎలా తీసాడో చూసారా, ఏదో అనాథ పక్షులు కూర్చున్నట్టు కూర్చున్నాము. తర్వాత నేను ఇంకా ఉండలేకైతే వెళ్ళిపోయాను. మా అమ్మ అయితే బిర్యానీ అయ్యే వరకు ఉంది. బిర్యానీ అయిపోయిన తర్వాత మా అమ్మ కూడా వచ్చిన తర్వాత చికెన్ పకోడీ ప్రోగ్రామ్ పెట్టారండి. నేను వచ్చి మా వదిన వాళ్ళ అమ్మ, అత్తయ్య గారు చాలా మంచి ఆవిడ, చాలా బాగా వండి పెట్టారు. ఓపిక ఎక్కువ మా వదినలాగే. మా వదినకి కూడా చాలా ఓపిక. ఈ రోజులు ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా ఉంది. అలా ఎండలో వంట చేస్తూనే నాకు అదే అనిపించింది, అంత ఓపిక ఎలా వచ్చింది ఆ ఎండలో. నేను నిజంగా నా ఫంక్షన్ అయినా నేను పక్క పోయి కూర్చునేదాన్నేమో అలా అనిపించింది. అండ్ తర్వాత వచ్చి అందరూ వేసుకుంటే నా వేసిన పకోడీ అయితే తినేసాము. పకోడీ దగ్గర అయితే మా వదిన వాళ్ళ అమ్మ అయితే కదలేదు, అలా వేస్తుంది. కలిపింది అయితే మా అత్త అండ్ మా అమ్మ అనుకుంటా, అదే మా అక్క మా అమ్మ అనుకుంటా. వీళ్ళిద్దరు కలిపారేమో. మా వదిన వాళ్ళ అమ్మ ఏమో వేసింది, అత్తయ్య గారు ఆవిడేమో వేసారు పకోడీ. మేమందరం అయితే బాగా తినిపెట్టాము. నేనైతే చాలా బాగా తినిపెట్టాను. అప్పటి వరకు బయటకు అలా వెళ్ళి మళ్ళీ వచ్చానన్నమాట. తర్వాత వచ్చి కుకింగ్ మాస్టర్ దిగాడండి రంగంలోకి. వీడు కూర వండాడు, చాలా బాగా వండాడు. కానీ ఏంటంటే కోడి కొంచెం ముదరగా ఉండడం వల్ల ఉడకడం లేట్ అయింది కానీ కర్రీ అయితే చాలా బాగుంది. బిర్యానీ, కర్రీ, పకోడీ అన్నీ బాగున్నాయి, చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ టైం ఇంకొకసారి కూడా సేమ్ ట్రిప్ మరి వేరే చోటకైతే వేయాలని అయితే అనుకుంటున్నాము. అప్పుడైతే ఇలా కాదు, వంట అంతా చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒపీనియన్. ఆ ఎండక రోజు నాకు అడిగే అంత ఓపిక కూడా లేదు. అండ్ ఏదైనా అడుగుతుంటే నాకు కూడా ఏంటి అడగాల అని అయితే అనిపిస్తుంది. కానీ ఈసారి అయితే మా అమ్మ, మా పెద్దమ్మ నాకు ఇచ్చిన సపోర్ట్కి అయితే నెక్స్ట్ టైం బాగా అడగాలి అని అయితే నేను డిసైడ్ అయిపోయాను. నెక్స్ట్ టైం బాగా అడుగుతాను అందరినీ ఒపీనియన్స్. ఇది వచ్చి చెప్పాను కదా అమ్మవారికి సార్లు ఇస్తున్నారని, ఇలా సార్లు అయితే తీసుకుని వస్తున్నారు. ఒకసారి మీరు ఫస్ట్ నుంచి చూడండి. నేనైతే అక్కడ గాలిగోపురం దగ్గర అలా పడుకుని ఉండగా సార్ తీసుకొస్తున్నారని సడన్గా లేచి వీడియో అయితే ఆన్ చేశాను. ఎప్పుడు ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి కదా వీడియో అయితే ఆన్ చేశాను. ఈ థీమ్ అయితే చాలా బాగా కొట్టారు. తినొచ్చి మా అక్క వాళ్ళ తోటికోడలు. సో తినకి అమ్మవారు వస్తారు, కానీ నిజంగా రియల్గా అమ్మవారిని చూసినట్టే అనిపించింది. చాలా బాగా అనిపించింది ఆ టైంలో. తనకి రియల్గా అమ్మవారే వచ్చి అక్కడ ఉన్నారా అని తల వచ్చేసారు అమ్మవారు అయితే. ఆ టైంలో పసుపు నీళ్ళు ఇవ్వండి, బొట్టు పెట్టండి అనేసి అయితే అంటున్నారు. ఎవరి దగ్గర పసుపు కుంకుమ ఎవరి దగ్గర లేవు. సడన్గా వెళ్ళే టైంకి ఎక్కడ ఉందని ఎతికే టైంకి గజస్తంభం దగ్గర నిజంగా అమ్మవారి కోసమే పెట్టినట్టు మా చేత అమ్మవారి బొట్టు పెట్టించుకోవాలి అన్నట్టు అక్కడ గజస్తంభం దగ్గర పసుపు కుంకుమ అక్కడే పెట్టున్నాయి. నేను ఇంత జనాన్ని తోసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి గజస్తంభం దగ్గరికి వెళ్ళి అవి తెచ్చేసరికి ఎంతసేపు ఏం చేసావు అంటుంది మా చెల్లి. అంత జనంలో ఎలా వెళ్తాను అసలు. వెళ్ళి తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. వచ్చి తీసుకొచ్చి ఇచ్చాక ఆ పసుపు అవి రాసి బొట్టు అది పెట్టాము. ఈసారి వెళ్తున్నాయి. ఆ వెళ్ళేదారులు జనాన్ని అందరినీ తోసుకుంటూ వెళ్ళి పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చాను. ఎంతసేపు ఏం చేసావు అనేసి మా చెల్లి గట్టిగా అడిగింది. కానీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత తనకు అర్థమైంది అనుకో. తర్వాత ఇలా స్వీట్స్ అయితే అన్నీ తీసుకుని వెళ్ళారు. ఇలా స్వీట్స్ అనేవి అన్నీ తీసుకుని వెళ్ళారు. చాలా బాగా పెట్టారు అమ్మవారికి. గాజులు, స్వీట్స్, ఫ్రూట్స్ ఇలా అయితే పెట్టారు. ఎప్పటికైనా మనం కూడా అంటే మన ఫ్యామిలీ కూడా ఇలా ఒకసారి ప్లాన్ చేద్దాము. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి అబ్బా. అందరం కలిస్తే ఎంతసేపు మనం కూడా అలా పట్టుకుని వెళ్దాం. మన గ్రామ దేవతకి అమ్మవారికైనా పర్వాలేదు, బాగుంటుంది కదా. ఇలా అంటే బాగోవడం కూడా అని కాదు, మన ఫ్యామిలీ ఎప్పుడు చల్లగా ఉంటుంది కదా, అమ్మవారు చల్లగా చూస్తారు కదా అని. తర్వాత వచ్చి భోజనాల కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు వండేసారో తెలియదు కానీ అన్నం కూడా వండేశారు. నేనైతే అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి అన్నం కూడా వండేశారు. ఒకరికి పెట్టి అయితే ఇచ్చేస్తున్నారు. ఒకరికి భోజనాలు అయితే పెట్టేస్తున్నారు. నాకైతే ఆకలి లేదు, ఎందుకంటే నేను వ్యాన్లో చిన్న డ్యామేజ్ జరిగింది ఆ చెయ్యికి. ఆ నొప్పుతో అయితే ఉన్నాను. ఇప్పుడు అది ఏంటంటే నా రైట్ హ్యాండ్కే జరిగింది అది కూడా. సో అన్నం ఎలా తినాలి ఇప్పుడు అనే ఆలోచనలో పడ్డాను నేను. అప్పటికే నేను బయట అది ఇది తినడంతో నాకైతే ఆకలి లేదు. సో ఏదో రకంగా తినేసి మా చెల్లి అయితే తినిపించింది భోజనం అయితే. నిజంగా మా చెల్లికి చాలా థ్యాంక్ యూ ఇచ్చింది. ఎందుకంటే వీడియో పరంగా నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను తినలేక చాలా ఇబ్బంది పడుతుంటే పాపం మా చెల్లి వచ్చి నాకైతే అన్నం తినిపించింది. చేయి నొప్పుతో కూర్చుంటే నేను తినిపిస్తాను రాని మా చెల్లి వచ్చి కూర్చుని తినిపించింది. అండ్ సెకండ్ మదర్ మా చెల్లి, మా అక్క కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఇదంతా కరివేపాకు చూసారు కదా, డెకరేషన్ చేశారు. ఇదంతా కరివేపాకు అమ్మవారికి శాకంబరిణి అవతారం కదా, ఆ రోజు డెకరేట్ చేశారు. ఇలా వంకాయలు, ఇలా బంగాళదుంపలు,
ఎక్స్పెషల్లీ చెప్పాలంటే వాక్కాయలు నేను చాలా రోజుల తర్వాత చూశాను. వాక్కాయలు ఎదరో మాల ఉంటుంది తీసేసుకున్నారు ఎవరో. నాకు వాక్కాయలు అంటే చాలా ఇష్టం. అంటే మా వదిన అయితే తీసుకొచ్చింది వాక్కాయలు నా గురించి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత కలిసామనుకుంటే ఇదంతా ఏంటి మీరందరూ వేపాకు అనుకుంటున్నారా? అస్సలు కాదు, అదంతా కరివేపాకు. ఎంత కరివేపాకు అంటే చాలా కరివేపాకు. ఇదంతా దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత సామాన్లన్నీ వ్యాన్లో అడిచేసుకుని ఒకళ్ళం పైకి ఎక్కేసాము. ఈ తోటికోడళ్ళకైతే మాత్రం ముందు వెళ్ళేటప్పుడు మంచి ప్లేస్ అమరేసింది, వచ్చేటప్పుడు కూడా మంచి ప్లేస్ అయితే అమరేసింది. వాళ్ళిద్దరు అయితే అక్కడే కూర్చున్నారు. తర్వాత వచ్చి మేము అందరం ఎక్కేసి మళ్ళీ అందరినీ కట్టగట్టి వ్యాన్లో అయితే పడిస్తాము. మొత్తం మళ్ళీ అందరం స్టార్ట్ అయిపోయాం వ్యాన్లోని. అంటే మేము వెళ్ళేటప్పుడు కూడా ద్వారపూడి అలా వెళ్ళాము. ద్వారపూడి వీడియో కూడా ఉంది, రీల్లో అయితే పెడతాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చాలా బాగుంటుంది. ఒకసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, చెక్ చేస్తూ ఉన్నాను ఛానల్. చూసారు కదా, తోటికాడలు మాత్రం అస్సలు విడిపోవట్లేదండి. ఇద్దరు ఒకే చోటు కూర్చుంటున్నారు. అదే చెప్తున్నాను. ఒక స్టిల్ ఇవ్వండి, ఇద్దరికి ఫోటో తీస్తాను అన్నాను. మా ఇద్దరికి దిష్టి తేలేదు, మీ ఇద్దరికి గొడవడేసుకుంటాం, మాకు ఎక్కువ ఫోటోలు తీక అన్నారు. వెళ్ళేటప్పుడు ఫేస్లు ఎలా ఉన్నాయి అందరివి, వచ్చేటప్పుడు ఎలా అయిపోయినాయి ఒకసారి చూడండి. అందరి ఫేస్లు ఎలా అయిపోయినాయో, డల్లగా అయిపోయినాయి. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే మీకు చాలా వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ప్లస్ ఏంటంటే ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడితే సారీ, ఏమనుకోవద్దు. కొంచెం నీరసంగా ఉండి ఏదో మాట్లాడేశాను. బాయ్.